దీంతో హోటళ్లు తెరుచుకునే వీలు లేకుండా పోయింది. పని లేకపోవడంతో వర్కర్లను తొలగించిన పరిస్థితి. ఇక కొందరు కట్టెల పొయ్యిపై వండి వడ్డిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందాను ఆపితే తమ కష్టాలు కొంత మేరకైనా తగ్గుతాయని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో హోటల్ ఓనర్లు ఏమంటున్నారో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సమస్యలో యుద్ధం ఎఫెక్ట్ తోటి అయితే భారతదేశంలో గ్యాస్ కష్టాలు అయితే ఇంకా తీరడం లేదు. ఓవైపు భారతదేశానికి గ్యాస్ తీసుకొస్తూ నౌకలు వస్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయకపోవడంతో అయితే హోటళ్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఓవైపు కేంద్రం మాత్రం ఈ రోజు నుంచి కమర్షియల్ సిలిండర్లను సప్లై చేస్తామని చెప్పినప్పుడు కూడా ఎక్కడా కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం కమర్షియల్ సిలిండర్లను అయితే సప్లై చేసిన దాఖలాలు అయితే లేవు. ప్రతి వారం రోజుల నుంచి కూడా ఇటు కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయకపోవడంతో అయితే హోటల్ యాజమానులు అయితే ఇబ్బంది పడుతున్నారు. కేవలం కర్రలపైన కట్టెల పొయ్యిలపైన కొన్ని వంటలను చేస్తూ హోటల్ని అయితే నడుపుతూ ఉన్న పరిస్థితి. ఓవైపు కేంద్రం మాత్రం ఈ రోజు నుంచి 20% ఎక్సెస్ తోటి ఇటు కమర్షియల్ సిలిండర్లు ఇస్తామని చెప్పినప్పుడు కూడా గోదాముల యజమానులు చెప్తున్నది ఒకటే, ఇప్పటి వరకు తమకు కమర్షియల్ సిలిండర్లు సప్లై కాలేదు, సప్లై అయితే మాత్రమే తాము సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ గోదాము ఏజెన్సీలు అయితే చెప్తా ఉన్నాయి. మనకు అందుబాటులో హోటల్ యజమాని ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, దాదాపుగా మీకు డైలీ ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం పడుతూ ఉంటాయి? వారం రోజులుగా కమర్షియల్ సిలిండర్ లేదు, ఎటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు? గ్యాస్ ఏజెన్సీలు ఏమంటా ఉన్నాయి? గత 10 రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ మొత్తానికి రావటం లేదు. ఫోన్ చేసి అడిగితే కమర్షియల్ గ్యాస్ లేదని చెప్తున్నారు. బాగా ఇబ్బంది అవుతుంది. కట్టెల పొయ్యి మీద చేయడం జరుగుతుంది, అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. దాదాపు ఈ రోజు నుంచి కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తామని మాత్రం కేంద్రం అయితే ప్రకటన చేసింది. మరి ఏమన్నారు గ్యాస్ ఏజెన్సీలు ఏమంటున్నాయి? సప్లై చేశారా? ఎటువంటి పరిస్థితి? గ్యాస్ ఏజెన్సీలు ఫోన్ చేసి అడిగితే మాకు ఎలాంటి లోడ్ రాలేదు, లోడ్ వచ్చినాక మేము చెప్తాం ఫోన్ చేసి అని చెప్తారు. ఎట్లా మరి దాదాపుగా మీ హోటల్లో ఎంతమంది వర్కర్ పనిచేస్తూ ఉంటారు? వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మా దగ్గర వర్కర్స్ 25 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి దారుణంగా జరుగుతుంది. అసలు గ్యాస్ లేక కట్టెల పొయ్యి పెట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇది పరిస్థితి. మనతో పాటు మరొక హోటల్ యజమాని ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి కమర్షియల్ సిలిండర్ మీకు సప్లై చేయకపోవడం? చాలా ఇబ్బంది అవుతుంది. అసలు మంచిర్యాల జిల్లా కేంద్రం కాబట్టి ఈ కేంద్రంలో అంటే ఇక్కడ రోజుకు ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తారు కాబట్టి ఇక్కడ కొంచెం హోటల్ బిజినెస్ అనేది ఉండేది ఇన్ని రోజులు. కానీ గత 10 రోజుల నుంచి సిలిండర్లు లేక మా స్టాఫ్ కానీ వచ్చే కస్టమర్లకు కానీ మేము సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం. దీనిపై కేంద్రం అనేది తొందరగా జోక్యం చేసుకొని ఇవ్వాల్సిందిగా మేము హోటల్ యాజమాన్యం కోరుకుంటున్నాం. ఓవైపు ఈ రోజు నుంచి అయితే కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తామంటూ కూడా కేంద్రం నిన్న ప్రకటన చేసింది. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు ఏమంటున్నారు మరి? వాళ్ళకు కమర్షియల్ సిలిండర్లు వచ్చాయని అంటున్నారా, సప్లై చేస్తామంటున్నారా, ఏమంటున్నారు? ఇంకా వాళ్ళ దగ్గరికి అయితే ఏం లాంటిది రాలేదని చెప్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి వచ్చినా కానీ మరి వాళ్ళు బ్లాక్లకి ఇట్లా అమ్ముతారా అనేది మాకు తెలియట్లేదు. మాకు అంటే రోజుకు సరిపడే సిలిండర్లు ఇస్తే మాత్రం మేము ఇక్కడ హోటల్లో నడుపుతాం, లేకుంటే మా బతుకు కూడా బయటికి పడుతుందని మేము తెలియజేస్తున్నాం. మా మీద ఒక 30-40 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్నారు. వారికి ఇలా జీవనోపాధి ఈ హోటళ్ళ మీదనే మేము ఉంటున్నాం. మరి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలైన చొరవతోని తొందరగా మాకు గ్యాస్ ఇప్పిస్తే మేము ప్రజలకు అందుబాటులో రుచికరమైన భోజనాలు ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వం దీన్ని ఆలోచించి తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా మేము మంచిర్యాల హోటళ్ళ తరఫున కోరుకుంటున్నాం. దాదాపు డైలీ మీకు ఎంత కౌంటర్ అయ్యేది? ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు? దాదాపు మాకు కౌంటర్ 40-50 వేలు అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు 5-10 వేలు అవ్వడమే కష్టంగా అవుతుంది. మాకు మెయింటెనెన్స్ కూడా వెళ్ళట్లేదు. మేము అద్దె మీద ఉంటాం, రూమ్ రెంట్లు, కరెంటు బిల్లు కానీ, మా స్టాఫ్ జీతాలు, వాళ్లకు ఫుడ్ కానీ చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. కాబట్టి మీరందరూ అంటే ప్రభుత్వం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. మరి కొరత ఎందుకు వచ్చింది, దేని పరంగా వచ్చింది? ప్రభుత్వాలు చెప్తున్నాయి ఇవాళ గ్యాస్ కొరత లేదు, ఎక్కడ చుట్టుపక్కల మేము ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మరి ఏ రకంగా చూస్తున్నారు కదా, పొద్దున్న నుంచి మాకు తండోపతండాలుగా వచ్చే జనాలు ఇవాళ ఒక్కరు కూడా లేకుండా ఉన్నది. కట్టెల పొయ్యి మీద ఎన్ని రోజులు చేయమంటారు? ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇటు హోటల్ యాజమాన్యాలు అయితే చెప్తున్నది ఒకటే, దాదాపుగా గత 10 రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు సప్లై చేయకపోవడం అయితే పూర్తిగా తాము హోటళ్లను నడపలేని సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. డైలీ 40 నుంచి 50 వేలు అయ్యే కౌంటర్లు కాస్త 5 నుంచి 10 వేలు అవుతున్నాయి. దాదాపుగా ఒక్కొక్క హోటల్లో 30 నుంచి 40 మంది వర్కర్లు అయితే పనిచేస్తూ ఉన్నారు. ఇటు సిలిండర్ల కొరతతోటి కూడా అందరు వర్కర్లను తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. వారందరినీ పనుల నుంచి తీసివేయడంతో కూడా వారంతా కూడా రోడ్డున పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కేంద్రం ఈ రోజు నుంచి కమర్షియల్ సిలిండర్లు సప్లై చేస్తామని చెప్పింది, కానీ ఎక్కడా కూడా
ప్రస్తుతానికైతే సిలిండర్లు అయితే సప్లై చేసింది లేదంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. ఇటు గ్యాస్ ఏజెన్సీలను తమను అడిగితే మాత్రం తమకు కమర్షియల్ సిలిండర్లు రాలేదు, కమర్షియల్ సిలిండర్లు మాకు సప్లై కాలేదు కాబట్టి మేము సప్లై చేసే పరిస్థితి అయితే లేదంటూ గ్యాస్ ఏజెన్సీలు చెప్తా ఉన్నట్టుగానైతే హోటళ్ల యజమానులు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి, కమర్షియల్ సిలిండర్లను సప్లై చేయాలంటూ కూడా ఇటు హోటళ్ల యాజమాన్యాలు అయితే కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.